ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనలను దీవించును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి సమాజంలో ప్రతి మనిషి కూడా ఏదో తెలుసుకోవాలని, దేన్నో అర్థం చేసుకోవాలని ప్రయత్నము చేస్తూనే ఉన్నాడు. ఎందును బట్టి ఈ ఆసక్తి, ఎందును బట్టి ఈ ప్రయాస అనంటే లోకాన్ని తెలుసుకోవాలని, లోకంలో ఇంకేదో కొత్తగా ప్రయత్నం చేయాలని, ఇంకేదో పరిశోధించాలని, తెలుసుకోవాలని ఆశ పడినటువంటి ఈ మనిషి ఇంకా అనేక ప్రయత్నాలు నిరంతరము చేస్తూనే ఉన్నాడు. ఒకరేమో ప్రకృతి గురించి తెలుసుకోవాలని ఆశపడతారు, ఒకరేమో జరుగుతున్న సంఘటనల గురించి, కలిగినటువంటి కారణాల గురించి, మరొకరేమో మరొక మనిషిని గురించి. ఇలాగున ఒక్కొక్కరు వారి వారి ఆశను బట్టి, ఆలోచనలు బట్టి, మనస్తత్వాన్ని బట్టి వారు అనేక విషయములను తెలుసుకోవటానికి, అర్థము చేసుకోవడానికి ప్రయత్నము చేస్తూనే ఉంటారు. అయితే ఈ రోజున విశ్వాసులుగా మనము ఏం అర్థం చేసుకోవాలి అంటే, నిన్ను గురించి దేవుని యొక్క ప్రేమను నీవు గుర్తించాలి. నిన్ను గురించి దేవుని యొక్క ఆలోచనను నీవు అర్థము చేసుకోవాలి. ఆయన నిన్ను బట్టి చేసినటువంటి త్యాగమును అర్థము చేసుకోవాలి. ఇది నీకు అర్థమైతే నీ జీవితము సంతోషకరముగా, సమాధానకరముగా, ఆరోగ్యకరముగా, దీవెనకరముగా, నిశ్చయముగా మార్చబడింది. అయితే ఇది అర్థము చేసుకోవడానికి మనము ఎలాగున ఉండాలి అంటే, మనము దేవుని బిడ్డల వలె మార్చబడాలి. నేటి వాక్యంలో మనం వింటూ ఉన్నాం కదా, మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నుంచి 30వ వచనం వరకు. అక్కడ యేసయ్య చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇదిగో తండ్రి, నీవు జ్ఞానులకును వివేకులకును వీటిని మరుగుపరిచి పసిబిడ్డలకు వీటిని బయలుపరిచావయ్యా, పసిబిడ్డలకు వీటిని తెలియచేసావయ్యా అని ఒక చక్కటి మాటను యేసయ్య మాట్లాడుతున్నారు. జ్ఞానులకు వివేకులకు ఏం మరుగుపరచబడింది? పసిబిడ్డలకు ఏం బయలుపరచబడింది? ఏం తెలియచేయబడింది పసిబిడ్డలకు అని ఆలోచించాలి. ఉదాహరణగా, జ్ఞానం కలిగిన వాడు, వివేకం కలిగిన వాడు, మంచిగా చదువుకున్నవాడు, అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి, బలము కలిగిన వాడు, బలగం కలిగిన వాడు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు ఎలాగో జీవిస్తున్నాడు ఈ లోకంలో? దేవుని భయము కలిగి జీవిస్తున్నాడా? దేవుని ప్రకారముగా జీవిస్తున్నాడా? వాక్యము ప్రకారముగా తన నడవడికను సరిచేసుకొని దేవుని మార్గములో జీవించున్నాడా? అతని ప్రయాణము దేవుని ప్రకారమైనటువంటి ప్రయాణమేనా అని ఆలోచన చేస్తే ఈ లోకంలో ఏ మనిషి కూడా అలాగునా జీవించడు. ఎందుకని? మన జ్ఞానము ఒక సమస్యను బట్టి మన జ్ఞానం మాట్లాడింది, ఒక సమస్యను బట్టి మన దగ్గర ఉన్నటువంటి అధికారం మాట్లాడింది, మనకున్నటువంటి సమస్యలను బట్టి మన దగ్గర ఉన్నటువంటి ధనం మాట్లాడింది. ఏదైనా కానివచ్చు. ఈ లోకంలో నేను చేయగలను, నేను సాధించగలను, నేను నిరూపించగలను అని చెప్పి ఒక మనిషి మాట్లాడగలిగినటువంటి పరిస్థితుల్లో ఈ లోకంలో జ్ఞానమున్నది, ధనమున్నది, అధికారమున్నది, ఇంకా పలు విధములైనటువంటి శక్తులు ఈ లోకంలో ఉన్నాయి. కానీ పసిబిడ్డలైతే ఎలా ఉంటారండి? పసిబిడ్డల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది మనకందరికీ తెలుసు కదా. పసిబిడ్డలు వారికి వారుగా ఆలోచన చేయలేరు, వారికి వారుగా నిర్ణయాన్ని తీసుకోలేరు, వారికి నచ్చిన విధముగా జీవించలేరు. అన్నీ కూడా ఒక తండ్రిగా, ఒక తల్లిగా మీరు నిర్ణయించిందే, మనము నిర్ణయించిందే వారు చేస్తారు తప్ప వారికి వారుగా స్వతహాగా జీవించడం కానీ, నిర్ణయించుకోవడం కానీ, ఆలోచించడం కానీ, బ్రతకటం కానీ తెలియనటువంటి వారే పసిబిడ్డలు. ఈ పసిబిడ్డలకు దేవుడు తెలియచేసినటువంటి ఉన్నతమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి అని అంటే, ఆధారపడుట, ధైర్యముగా ఉండుట, భయము లేక భీతి లేక జీవించటే ఆయన నేర్పించాడు. మన ఇంట్లో పసిబిడ్డలు అలా ఉంటారు కదా. నాన్నున్నాడు అని అంటే, అమ్ముంది అని అంటే బిడ్డలు ఎలా ఉంటారు? ధైర్యముగా ఉంటారు. మీకు అందరికీ ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. ఒక మనిషి తన జీవితంలో ఒక సమస్యను, శోధనను ఎదుర్కొంటున్నాడు అనుకోండి. ఏదో ఒక పెద్ద భారం మోస్తున్నాడు అనుకోండి. ఆ మనిషి ఏం చేస్తాడు? వెంటనే
తనకు కావలసినటువంటి సమాధానాన్ని ఎక్కడెక్కడో వెతుకుతాడు, ఎలాగునో వెతుకుతాడు. ఎన్నో విధాలుగా ఆ సమాధానాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక మనిషి మరొక స్నేహితుని దగ్గరికి వెళ్తాడు, మరొకరైతే విందులు వినోదాలకు వెళ్తారు, మరొకరైతే ఒంటరిగా ఎక్కడో గడుపుతారు, ఎలాగునో గడుపుతారు. అదే పసిబిడ్డలైతే వెంటనే వచ్చి తల్లి కౌగిలిలో వాలిపోరా, తండ్రి భుజముల మీద తలపెట్టుకొని నిద్రపోరా. ఈ రోజున యేసయ్య ఏమంతో అదే మాట్లాడుతున్నాడు. నేను నీ తండ్రినే ఉన్నాను, నేను నీ తల్లినే ఉన్నాను, నా దగ్గరికి రా. నువ్వు ఎందుకు చింతిస్తావు? ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? దేనిని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు? దేనిని గురించి ఈ భయం నీకు? నేను నీకు తోడుగా ఉన్నాను కదా, ఇక నుంచి నీవు భయపడవలసిన అవసరము లేనే లేదు అనేటువంటి ఒక చక్కటి మాటను ఈరోజు యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. ఇంకెందుకు నువ్వు విచారంగా ఉండాలి? నీ తండ్రి నీ పక్షమున ఉండగా నీవెందుకు భయపడుతున్నావు? నీ తండ్రి నీకు ఉండగా నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నువ్వెందుకు నిర్ణయాలు తీసుకుంటున్నావు? నీకు బాధ కలిగిన, శ్రమ కలిగిన, శోధన కలిగిన, బలహీనత వచ్చిన అన్నిటికీ నీ తండ్రి నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీకు జ్ఞాపకం రావట్లేదా? ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయము మరుగు చేయబడింది. జ్ఞానులకు, వివేకులకు మరుగు చేయబడినటువంటి సంగతులు ఇవియే. ఆధారపడుట. ఆయన సన్నిధిలో బిడ్డలు ఎలాగూ ఉండాలి? ఒక తండ్రి దగ్గర బిడ్డలు ఎలా ఉంటారు? తండ్రి నీకు హత్తుకుంటారు, తండ్రి ఒళ్ళు పడుకుంటారు, తండ్రి భుజం మీద పడుకుంటారు, తండ్రి తినిపిస్తే తింటారు, తండ్రి చేయి పట్టి నడిపిస్తే నడుస్తారు. ఇవన్నీ మనము మన తండ్రి వద్ద చేయొచ్చు కదా. ఎందుకని మన తండ్రి దగ్గర బిడ్డల వలె మనం ప్రవర్తించలేకపోతున్నాం? కారణం ఏంటంటే మనకు జ్ఞానం ఉన్నదని మనకు తెలుసు, శక్తి ఉన్నదని తెలుసు, పలుకుబడి ఉన్నదని తెలుసు, పరపతి ఉన్నదని తెలుసు, అధికారం ఉన్నదని తెలుసు. కనుక నేను నాకు నచ్చినట్లుగా జీవిస్తా, నేను ఆలోచించగలను, నేను నిర్ణయం తీసుకోగలను, నేను నడవగలను, నేను వెళ్ళగలను, నేను ఏదైనా చేయగలను, నాకు అన్నీ కూడా తెలుసు, నేను అన్నీ కూడా నాకు సాధ్యమే అనేటువంటి ఆలోచన మనము కలిగి ఉండుట వలన సమస్యలు అధికముగా మన జీవితంలో కనిపిస్తున్నాయండి. రోమిలకు రాసినటువంటి లేఖలో పౌలు గారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు కదా. ఇదిగో ఆయన ఆత్మ లేనివాడు ఆయనకి చెందినవాడు కాడు. మనము ఆయన బిడ్డలమైతే ఆయన మనసే మనలో ఏలుబడి చేయాలి కదా, ఆయన గుణగణాలు మనలో కనిపించాలి కదా, ఆయన లక్షణాలు మనం కలిగి జీవించాలి కదా, ఆయన వలన మనము జీవించాలి కదా. మరుగుపరచబడినటువంటి విషయము ఇదియే. ఆయన వల్ల జీవించుట పసిబిడ్డలకు చేతవుతుంది, కానీ పెద్దవారముగా మార్చబడిన మనకైతే అది సాధ్యం కాదు. మనం ఒప్పుకోలేము. ఒప్పుకోవడానికి అనేక కారణాలు అడ్డు రావచ్చు. చాలా చోట్ల మనం ఇది వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. వారికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి కిందకు దిగటానికి ఇష్టపడినటువంటి మనుషులు అనేక మంది మనకు కనిపిస్తూనే ఉంటారండి. కానీ చిన్నపిల్లలు అయితే చేయి పట్టుకుని నడుస్తారు కదా, తన తండ్రిని వాళ్ళు అనుకరించడానికి ప్రయత్నం చేస్తారు కదా. అదే మాట మన బైబిల్ గ్రంథంలో చెప్పబడింది కదా. ఇదిగో తండ్రి ఏవైతే చేస్తాడో కుమారుడు కూడా అదే చేస్తాడంట. మరి మనము దేవుని కుమారులమైతే ఆయన ఏ లోకంలో ఎలాగున జీవించాడు, మనము ఎందుకు అలాగున జీవించలేకపోతున్నాం? ఇది నీకు అర్థం కావట్లేదా? అర్థము చేసుకునే ప్రయత్నము చేయలేకపోతున్నావా? నీ తండ్రి ఎలాగున జీవించాడో నీవు ఆయనకు బిడ్డవైతే, ఆయన ఆత్మ నీళ్ళు ఏలుబడి చేస్తే ఆయన వలె మనము జీవించాలి కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. మరలా ప్రభువు మాట్లాడుతున్నాడు కదా మత్తయి సువార్తలో, భారము చేత అలసిన సమస్త జనులారా నా యొద్దకు రండు, నేను మీకు నెమ్మదిని, నేను మీకు శాంతిని, నేను మీకు సమాధానమును ఇచ్చేదను అని అంటున్నాడు. ఉదాహరణకండి, బిడ్డలు 1 గంటకి అన్నం తినాలి. ఏం చేస్తారు? వచ్చేసి టేబుల్ దగ్గర కూర్చోరా? వాళ్ళకి తెలుసా అన్నము కూర ఎవరు సిద్ధపరిచారో? అవి కొనటానికి డబ్బులు ఎంతైనాయో బిడ్డలు వచ్చి అడుగుతారా? కాదు కదా. సమయానుకూలముగా తండ్రి
తల్లి బిడ్డలకు కావాల్సిన ఆహారాన్ని సమకూరుస్తున్నారు. అదే విధముగా నీవెందుకు భారాన్ని మోయాలి? నువ్వు ప్రశాంతంగా జీవించాలని నీ తండ్రి నీ గురించి ఆశపడుతున్నాడు కదా. అనవసరమైనటువంటి భారాన్ని నీవెందుకు మోయాలి? ఎందుకు నీకు ఈ జీవితంలో భయం ఎందుకు? నేను నీకు తోడుగా ఉన్నాను అని తండ్రి అభయం ఇస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము అర్థము చేసుకోవాల్సిన విషయము ఇదే. ఇది దేవుడు బయలుపరిచాడు, కానీ ఎంతమందికి అర్థం అవుతుంది? అర్థమైతే ఇక నుంచి ఆయనకు చెందినటువంటి వారిగా, ఆయన బిడ్డలుగా ప్రవర్తించుడు, ఆయన బిడ్డలుగా జీవించుడు. నీకు ఏదైనా లోటు కలిగిద్దా? ఏదైనా సమస్య నీ జీవితంలో ఉండిద్దా? ఆయన అంటున్నాడు కదా, యుద్ధము నాదే. యుద్ధము ఆయన చేస్తే నువ్వు కత్తెందుకు పట్టుకోవాలి? యుద్ధము ఎలా గురించాలో నువ్వెందుకు ఆలోచిస్తావు? ఎందుకు ఆలోచించాలి? యుద్ధము యెహోవాదే. ఆయన యుద్ధ వీరుడు, విజయోత్సవముతో నిన్ను ఊరేగింపగలిగినటువంటి వాడు. మరి అలాంటప్పుడు నీవెందుకు భారాన్ని మోయాలి? నువ్వెందుకు ప్రతిదినము కృంగిపోవాలి? బలపరచువాడు, స్థిరపరచువాడు, నడిపించువాడు, ఎక్కలేని ఎత్తైన కొండకు ఎక్కించేటువంటి తండ్రి మనకు తోడుగా ఉండగా మనము ఎందుకు ఈ ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నాం? ఇది నీకు అర్థం అవుతుందా? అర్థము చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఆయన చెప్తున్నాడు కదా, ఇదిగో నా నుండి మీరు నేర్చుకోండి. నేను ఎలాగున జీవించానో, ఎలాగున ప్రవర్తించానో, ఎలాగున ప్రార్థించానో, ఎలాగున నీతి కలిగి జీవించానో, ఎలాగున పరిశుద్ధతను కాపాడుకున్నానో, ఇలాగున మీరు కూడా నన్ను చూసి నేర్చుకోండి. ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం అంటే, చదువుకున్నంత మాత్రాన, ధనం ఉన్నంత మాత్రాన, అధికారం ఉన్నంత మాత్రాన, లోకం గురించి కొంత పరిజ్ఞానం ఉన్నంత మాత్రాన మనిషి దేవుడంటే భయం లేకుండా ఉంటాడా? భయం లేకుండా ఉండుట వల్లనే కదా ఆయన మాట్లాడేటువంటి మాటలు ఇది జ్ఞానులకు, వివేకులకు మరుగుపరచబడింది. ఇది వారికి ఎప్పటికీ అర్థం కాదు, పసిబిడ్డలకు మాత్రమే అర్థమయ్యేటువంటి విధంగా ఆయన ఈ రహస్యములను బయలుపరిచాడు, వారికి తెలియపరిచాడు. తెలియపరిచినటువంటి ఈ చిన్న సంగతి ఏంటనంటే, ఆయన మన తండ్రి అన్నాడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నీ చేయి పట్టి నడిపించేవాడు ఆయనే ఉన్నాడు. ఆయన నీకు కావలసినటువంటి సమస్తమును సమయానికి సమకూర్చువాడే ఉన్నాడు. ఆయన నిన్ను రెక్కలపై మోసేటువంటి వాడే ఉన్నాడు. నిన్ను గురించి ఆలోచన చేయువాడు ఆయనే ఉన్నాడు. నిన్ను రక్షించువాడు ఆయనే ఉన్నాడు. నిన్ను తప్పించువాడు ఆయనే ఉన్నాడు. నిన్ను శ్రేష్టమైనటువంటి ఫలములతో తృప్తిపరిచేవాడు మన తండ్రి అయి ఉన్నాడు. ఈ విషయము ఈ లోకపరముగా జ్ఞానులకు, వివేకులకు అర్థము కావట్లేదు, కానీ మనకైతే ఇది నిశ్చయముగా అర్థం కావాలి. మనమైతే దేవుణ్ణి నమ్మేయాలి. ఎలా నమ్మాలి? ఆయన ఉన్నవాడంటే ఎస్ ఉన్నవాడు అంతే. ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఎందుకున్నాడు ఇది కాదు, ఇది లోకం. కానీ మనమైతే ఆయన ఉన్నాడు, ఆయన సజీవుడు అని మనము విశ్వసించగలగాలి, నమ్మగలగాలి. బిడ్డలు అదే కదండి. చివరిగా ఒక చిన్న కథ. ఒకానొక సమయంలో కొంతమంది ప్రయాణికులు విమానంలో ప్రయాణం చేస్తున్నారంట. అనుకోకుండా విమానంలో ఏదో ఒక లోపం జరిగి విమానం అంతా కూడా ఒక భయాందోళనకు గురైనటువంటి పరిస్థితిలో ప్రయాణికులందరూ కూడా భయపడుతూ ఏం జరిగిందో అనేటువంటి ఒక భయంలోనికి వెళ్ళిపోయి ఆందోళన ఉండగా అక్కడ ఒక చిన్న పాప మాత్రం చాలా ధైర్యముగా ప్రశాంతంగా ఉందంట. అక్కడ ఉన్నటువంటి ఒక మనిషి అడిగాడంట, అమ్మా విమానంలో ఏదో ఒక లోపం వచ్చేసింది, లోపం వచ్చేసి మనం అందరం చనిపోతామేమో అని చెప్పేసి అని భయపడుతుండగా మరి నువ్వెందుకని ఇంత ధైర్యంగా ఉన్నావనంటే ఆ పాప చెప్పినటువంటి ఒక చక్కటి మాట, ఈ విమానం నడిపించేది మా నాన్న. మా నాన్న నన్ను ఎలాగునా సురక్షితంగా తీసుకెళ్లలో మా నాన్నకు తెలుసు.
మా నాన్నుంటే నేనెందుకు భయపడతా? మా నాన్నుంటే నాకేంటి భయం? మీకందరికి భయమేమో, నాకైతే భయము లేదు అని ఒక చక్కటి సమాధానాన్ని ఆ చిన్న బిడ్డ చెప్పిందండి. ఈ రోజున మనము కూడా అలాంటి సమాధానం చెప్పగలిగిన విధముగా మన తండ్రి చేపట్టి నడిపించుండగా ఆయన చేపట్టి నడవవలసినటువంటి మార్గంలో మనం నడుద్దాం. ఆయన చేసినటువంటి కార్యములను, ఆయన చూపించినటువంటి ప్రేమను మనము కూడా జీవించగలిగినట్లుగా, ఆ కార్యములను చేయగలిగినట్లుగా, ప్రేమ కలిగిన వారముగా ఆయన నుండి నేర్చుకొని ఆయనకు తగినటువంటి బిడ్డలముగా జీవించి ఆయనను మహిమపరుద్దాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.